కల్కి 2829 AD ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. కెరీర్ లో ఫస్ట్ టైం ఈ జోనర్ ట్రై చేస్తున్నారు. కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే చెప్పినట్లు కల్కి విడుదలయ్యే అవకాశం లేదనేది ఇండస్ట్రీ టాక్. కల్కి చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కల్కి మే నెలలో విడుదల కావడం సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ఈ అనుమానాలను పటాపంచలు చేసింది. కల్కి షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ తన పార్ట్ పూర్తి చేశారట. కేవలం కొంత ప్యాచప్ షాట్స్ ఉన్నాయట. మార్చి చివరి కల్లా ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందట. మొత్తంగా చిత్రీకరణ చివరి దశలో ఉందని సమాచారం. అయితే సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి నెలల తరబడి సమయం కేటాయించాల్సి ఉంటుంది. మరో నెలన్నర సమయం మాత్రమే ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందా అనేది మరొక సందేహం. అయితే మూవీ చిత్రీకరణ జరుగుతుండగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఏకంగా 3 ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేస్తున్నాయట. కాబట్టి సమ్మర్ కి కల్కి విడుదలవ్వటం అనివార్యమని అంటున్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహమే లేదు. సాహో నుండి సలార్ వరకు ప్రభాస్ మూవీ చెప్పిన తేదీకి వచ్చిన దాఖలు లేవు. ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కల్కి కూడా ఒకసారి వాయిదా పడింది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలా జరగలేదు. సమ్మర్ కి వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ కల్కి చెప్పిన తేదీకే వస్తుందని తాజా సమాచారం. దర్శకుడు నాగశ్వన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా దీపికా పడుకునే దిశా పటాన్ని నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. అశ్విని దత్ దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కల్కి సీక్వెల్ ఉంటుందని సమాచారం. పార్ట్ 2లో కమల్ హాసన్ రోల్ చాలా కీలకంగా ఉంటుందంట. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నారు ప్రభాస్. విష్ణుమూర్తిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా కల్కి అవతారంలో కూడా కనిపిస్తాడని టాక్. ఇది ఇలా ఉంటే మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికలుండటంతో రిలీజ్ వాయిదా పడబోతుంది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది చర్చల దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఇంకా మూవీ డీల్స్ కంప్లీట్ కాలేదంట. ఆ భాషలకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ముందుకొస్తున్నారు. కానీ నిర్మాత చెబుతున్న ధరల కారణంగా ఇంకా ఆ రాష్ట్రాలకి సంబంధించిన డీల్స్ క్లోజ్ కాలేదని తెలుస్తుంది. అయితే నిర్మాత మాత్రం రైట్స్ విషయంలో తగ్గేదిలే అంటున్నట్లు టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.